హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ సండే అండి. ఇంకిక్కడొచ్చేసి ఇంక సండే కదా! ఇంక మార్నింగ్ చక్కగా లేట్‌గా అయితే లేచాము. టైము లేచేటప్పటికి 8 అయితే అయిపోయింది. ఇంక లేచిన వెంటనే ముందు కాఫీ పడాలి కదా! ఇంక కాఫీ అయితే కలిపేసుకొని అయితే తాగేసాము. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా దోస పిండి ఉంది కదా! ఇంక దోసలు వేసేద్దామని ఇంకా సండే కూడా దోసలేనా అనిపిస్తది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఉల్లి దోస అయితే వేస్తాననమాట. కొంచెం నిన్న పిండి ఉంది కదా! ఇంకా అందులో సాల్ట్ అయితే కలిపేసి ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ ఇవన్నీ రెడీ చేస్తున్నాననమాట. దోస కొంచెం ఇలా వేసుకుంటే బావుంటది కదా! దోస రకరకాలుగా వేసుకుంటే కొంచెం తినడానికి బావుంటది. ఇంకా సండే కూడా ప్లెయిన్ దోస ఎందుకని చెప్పేసి ఇలా ఉల్లి దోస అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా చాపర్‌లో అవన్నీ చిన్నగా కట్ చేసి ఇచ్చేసాను. ఈయనకి ఇచ్చానమాట చేయమని. అది చాపర్ ఏంటంటే మన బలమంతా ఉపయోగించి దాన్ని ఇలా నొక్కితేనే అవుతది. చిన్న చిన్న ముక్కలు కట్ అవుతాయి. ఇంక నా బలం అయితే సరిపోవట్లేదు. ఈయనకైతే ఇచ్చానమాట. కొంచెం చాప్ చేసి ఇచ్చేయండి అని చెప్పేసి. అది చాలా రోజుల నుంచి వాడట్లేదన్నమాట. ఇంకా అందుకని అది కొంచెం స్టక్ అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా అస్సలు చాలా సేపు కొంచెం దాన్ని ఏదో రిపేర్ చేసి అది చేసి ఇది చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా పనిచేసింది. ఇక్కడైతే పిల్లల కోసం అయితే ప్లెయిన్ దోస వేసేస్తున్నాను. వాళ్ళైతే ప్లెయిన్ దోస కావాలన్నారు. వాళ్ళకైతే అది వేసి ఇచ్చేసి మేమైతే ఉల్లి దోస వేసుకుంటున్నాము. ఏదన్నా వేస్తే తినరండి పిల్లలు. ఏంటో నాకు అర్థం కాదు. ఎంత బావుంటది కదా! ఇలా రకరకాలుగా దోసలు వేసుకుంటే మళ్ళీ ఎగ్ దోస తింటారు. ఇంకా దాని తర్వాత ఇంకేమి కాయగూరలు వేసినా, ఇంకేం వేసినా ఇంక తినరన్నమాట. ఇంక వాళ్ళకైతే ప్లెయిన్‌గా వేసేసి తర్వాతైతే దోసలైతే మా కోసమైతే వేసేసుకోవాలి. ఇంకా సండే కదా! అన్ని పనులు లేట్‌గా మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే మా అబ్బాయి రూమ్ అయితే కొంచెం క్లీన్ చేద్దాం కదా అని అంటే వాడితోనే చేపిస్తున్నాను. కొంచెం అది సర్దు, ఇది సర్దు ఇంకా కొంచెం నేనైతే ఏం పనులు చేయట్లేదు కదా! అందుకని ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా కొంచెం నాకే చిరాకుగా అనిపించింది. అలా ఉంటే అస్సలు నాకు నచ్చదన్నమాట. వాడితోనే కొంచెం చెప్పి ఇవన్నీ సర్దిస్తున్నాను. సర్దిస్తుంటే వాళ్ళకి చెప్పి చేయించే కంటే మనకు చాలా కష్టంగా ఉంటది కదా! ఈయనైతే నేను సర్దుతానే అని చెప్పేసి అవన్నీ తీసి సర్దుతూనే ఉన్నారబ్బా! ఈ ఆదివారం ఏంటంటే ఒక్కరోజు రెస్ట్ దొరుకుతది. అది కూడా ఇలా ఏదో ఒకటి సర్దడానికే సరిపోతుంది. మొత్తం ఫ్యాన్‌లన్నీ క్లీన్ చేసేసి మొత్తం బూజులన్నీ దులిపి అసలు అర్థం కావట్లేదు. తలుపులన్నీ వేసేసి అన్నీ ఉన్నా కూడా ఈ దుమ్ము, ధూళి ఎక్కడి నుంచి వచ్చేస్తదో తెలీదు. ఇంకా ఒక 2 వారాలకు కానీ, ఒక నెల గానీ దులపకపోతే ఇల్లు చూడలేమన్నమాట. ఈ రోజైతే మొదలుపెట్టాము. చిన్న చిన్నగా అనేసి మొదలుపెట్టాం గానీ, అది కొంచెం ఎక్కువగా అయిపోయిందన్నమాట. ఎక్కువ శ్రమ అయిపోయింది. అంటే ఒక్కటి తీసామంటే దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి అలా బయటపడతాయి కదా! దాని తర్వాత వచ్చేసి నేనేం చేశానంటే బిర్యానీ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ డేక్షాలన్నీ కొంచెం కింద కింద పెట్టుకుంటానమాట. అంటే ఎప్పుడన్నా వండాలంటే కొంచెం నాకు ఈజీగా ఉండాలని కింద పెడతాను. అవన్నీ అడ్డుగా ఉండిపోయినాయన్నమాట. మొత్తం సర్దేశాము. అన్నీ తీసేసాము. అదైతే వీడియో తీయలేదు. ఎందుకంటే అవన్నీ వీడియో తీస్తూ చేయడానికి నాకు అవ్వలేదన్నమాట. ఎందుకంటే అన్నీ తీసేసారు. ఈయన ఉన్నారంటే మొత్తం అన్నీ తీసి బయట పెట్టేస్తారు. నేను అలా కాదు. ఒక్కొక్క రూము సర్దుకుని ఇంకొక రూమ్‌కి వస్తాను. వీళ్ళు అలా కాదు. మొత్తం అన్ని రూములు గెలికేసి పెట్టేశారు. గజిబిజి గందరగోళంగా ఉందన్నమాట. వంటగది ఒకటే కొంచెం ఫ్రీగా ఉంచారు నాకు వంట చేసుకోవడానికి. మిగతా రూములన్నీ మొత్తం అంతా తీసేసారేమో కాలు పెట్టడానికి లేదన్నమాట. బిర్యానీ డేక్షాలని అవని ఇవని అన్నీ పైన పెట్టేస్తున్నారు. అమ్మ తల్లి నీకు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము తీస్తాం కానీ నీకు అందట్లేదని చెప్పి అన్నీ కింద పెట్టుకోవద్దు అన్నారు. నాకు ఇష్టం ఉండదన్నమాట. ఎక్కడ కింద ఏ వస్తువులు పెట్టడానికి నేను కూడా ఇష్టపడను. ఎందుకంటే తుడుచుకోవడానికి అన్నీ ఫ్రీగా ఉండాలని చెప్పేసి అయితే నేను అస్సలు కింద అయితే ఏమీ ఉంచనండి అసలు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి బిర్యానీ అవి చేస్తూ ఉంటాను కదా! దానికోసమని చెప్పి ఆ బిర్యానీ డేక్షాలు అయితే కొంచెం దగ్గరగా పెట్టుకుంటాను అనమాట. అవన్నీ తీసేసాము. ఇప్పుడైతే ఈ బెడ్షీట్లు మార్చాలి. ఆ ఫ్యాన్లు తుడుస్తున్నారు అవన్నీ మీకు తెలిసిందే కదా! ఇల్లు దులపడం మొదలు పెడితే మొత్తం అంతా క్లియర్‌గా దులపాలి. అవన్నీ మార్చాలి. అలా ఉందన్నమాట. ఈరోజు అసలు
సండేలాగా అనిపించలేదు. నేనే మొదలుపెట్టాను, అనవసరంగా మొదలుపెట్టానా అని అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంక మొదలు పెట్టకపోతే ఇంక అలాగే ఉంటది. ఇంకేదో దాన్ని ఇంక అలాగ మనం కదిపాం గనక ఇంక మొత్తం అంతా కదిలింది. ఇంక లేకపోతే ఇంక రేపు సర్దుదాంలే, ఎల్లుండి సర్దుదాంలే ఇంక అలాగా అయిపోతుందన్నమాట ఇంకసల. ఇంక ఈరోజు అయితే మొత్తం తీసాం. ఇంక సండే అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే. కొంచెం సండేనే కదా పిల్లలు, ఇంకా మనం అందరం కొంచెం ఫ్రీగా ఉంటాం కదా. ఆ సండే కూడా ఇంక ఇలాగా గడిచిపోయిందన్నమాట. ఇంకెటువంటి స్పెషల్ అటువంటి ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే ఇల్లంతా పెంట పెంటలా ఉంది, మొత్తం అన్నీ తీసేశారు కదా. ఇంకా డస్ట్ అంత చిరాగ్గా ఉంది. ఇంక అందుకని ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మొదలుపెట్టి ఈయన మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు. ఇంక మార్కెట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను వంట చేస్తుంటే ఇంక ఈయన అన్నీ సర్దడం మొదలుపెట్టారన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఎటువంటి స్పెషల్ అయితే చేయలేదు. ఈయన అన్నారు, ఇంకా 2-3 రకాలు ఇవన్నీ ఇంకెందుకులే, అందరికీ ఇంకా మటన్ కీమా చేసేసేలే అనేసి అన్నారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా సింపుల్గా అయితే ఇంకా మటన్ కీమా అయితే చేస్తాను. ఇంక అందరికీ ఒకటే కూర అన్నమాట. ఇంకా ఎందుకంటే క్లీనింగ్ పెట్టుకున్నాం కదా, ఇంక 2-3 రకాలు చేయడానికి అవ్వలేదు. ఇంక ఈయన అన్నీ తీసుకొచ్చారు, కాయగూరలు తీసుకొచ్చారు. క్యారెట్, కొంచెం బీట్రూట్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కాకరకాయలు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుని దేనికి దాన్ని సర్దేసుకుని ఇంకా ఇప్పుడైతే ఇంక వంటగదిలోకి వెళ్ళి ఇంక వంట అయితే చేసేస్తాను. ఇంక ఇవాళ సింపులే కదా, ఇంక అందుకని చెప్పేసి ఇంకేం పెద్ద ఏం మీకేం వీడియో అంటే ఏం చూపించట్లేదు. కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, టమాటా, ఇంక పచ్చిమిర్చి, ఇంక అన్నీ అయితే ఇంక రెడీ చేసేసుకుంటున్నాను అనమాట కర్రీకి వచ్చేసి. ఇంకా బోల్డ్ బట్టలు అయితే ఉండిపోయినాయి, అవన్నీ ఇంకా వాడలేనివన్నీ ఇంకా తీసేసామాట. ఎన్ని తీసి పక్కన పెట్టినా మళ్ళీ ఏదో ఒకటి ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకో డ్రెస్ వస్తుంటే ఇంకేం ఖాళీ ఉంటుంది. ఇంక అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట. అసలు ఈ మధ్యకాలంలో అసలు ఏమి ఇంకా డ్రెస్సులు కూడా తీసుకుంటలేదు అనమాట. ఇంక ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంక అసలు ఏమీ తీసుకుంటలేదు. ఇంకా అయినా కూడా ఇంక ఇవ్వాల్సినవి అయితే చాలా ఉన్నాయన్నమాట. అన్నీ రెడీగా పెట్టాను. అంతే, ఎవరైనా గమ్మున వస్తారు కదా, వచ్చినప్పటికి ఏంటంటే ఇలా ముందుగా తీసి ఉంచేసామంటే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అలా ఇచ్చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఒక 2-3 మూటలు అయితే రెడీగా పెట్టి ఉంచానమాట నేను. ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. మనం రెడీగా పెట్టినప్పుడైతే ఎవ్వరూ రారు. ఏమీ పెట్టలేని రోజుని ఏమన్నా ఉంటే ఇవ్వమ్మా అని వస్తారు. అప్పుడైతే మనం అప్పటికప్పుడు తీయాలంటే మనకి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంక ముందుగానే అన్నీ తీసేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా వాళ్ళనివన్నీ తీసేసి పక్కన పెట్టేశాను, ఇంకెవరన్నా వస్తే ఇవ్వడానికి వీలుగా ఉంటుందని. ఇంక అప్పుడైతే కొంచెం ఖాళీ అనిపిస్తుంది. నాకైతే ఎక్కడ ఖాళీ అనిపించట్లేదు, కాకపోతే కొంచెమన్నా ఖాళీ చేశాను అనేసి అనుకుంటున్నాను అనమాట నేను. మళ్ళీ దాన్ని ఖాళీ చేసిన దాంట్లో మళ్ళీ వేరే రాకుండా ఉంటే అప్పుడు మనకి ఖాళీగా ఉన్నట్టు. కాకపోతే మనం తీసేస్తూనే ఉంటాం, కొనివి కొంటూనే ఉంటాం. అందుకని చెప్పేసి ఇంకెప్పటికీ ఖాళీ అవ్వదన్నమాట. ఇంకా అలాగైతే అయ్యింది. ఇంకా బయట శుభ్రాలు అవి జరుగుతున్నాయన్నమాట. ఇంకా నేనైతే ఇంక వంటగదిలో వంట చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి ఈయన కలిపి కొంచెం శుభ్రాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ కీమా అయితే ఇంకా పసుపు ఉప్పు వేసి కడిగేస్తున్నాను. ఇంకా ఎప్పుడు అంటే ముందు ఒకసారి చూపించాను కదా, ఇంక సేమ్ అలానే. అందుకే ఇంక కర్రీ కోసం అయితే నేను ఇంకేమీ చెప్పట్లేదు అన్నమాట. మీరేం చేశారు ఏంటి అన్నది మాత్రం కామెంట్ పెట్టండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారనేది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఈయనైతే సరదాగా నన్ను ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఒక పొడుపు కథ అడిగారు, అది మీకు కూడా చెప్తాను, మీకు తెలిస్తే మీరు కామెంట్ పెట్టండి. అయితే ఈయన అన్నారు, ఒక 18 రూపాయలు ఉన్నాయి, ఆ 18 రూపాయలు ఒక 8 మందికి పంచాలి, ఎలా పంచుతావు, ఎంత పంచుతావు, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని అడిగారు. నేను టక్మని చెప్పేశానండి. నాకు నేనే ఆశ్చర్యపోయాను, ఆయన ఆశ్చర్యపోయారు, నేను ఆశ్చర్యపోయాను. నేనైతే చెప్పేశాను, మరి మీరైతే కామెంట్ పెట్టండి ఏంటి దానికి ఆన్సర్ అనేది. అప్పుడు మళ్ళీ నేను రేపటి వీడియోలో చెప్తాను ఏంటన్నది. మీకు తెలిస్తే ఈరోజు కామెంట్ పెట్టండి. మీకు అర్థమైంది కదా క్వశ్చన్ వచ్చేసి. ఒక 18 రూపాయలు ఉన్నాయండి, ఆ 18 రూపాయలు 8 మందికి పంచాలి, అప్పుడు ఒక్కొక్కరికి ఎంత అవుతుంది? ఈ సమాధానం మాత్రం చెప్పండి.
అంటే నేనే చెప్పేసాను అంటే, అంతంత తెలివితేటలున్న నేనే చెప్పానంటే మీరు కూడా చెప్పేస్తారనుకుంటున్నాను. ఈయన ఆశ్చర్యపోయారు. "అబ్బా! నీ బుర్ర బానే పనిచేస్తుందే, పర్వాలేదే, బానే చెప్పేసావే" అనేసన్నారు. అది మాట. మీరు రేపొద్దున చెప్తే అప్పుడు కరెక్టో కాదో నేను చెప్తాను. ఇంకా అలాగైతే ప్రొద్దుట కొంచెం కామెడీ జరిగిందన్నమాట. మనకి ఏదో కాస్తో కూస్తో తెలివితేటలు ఉంటాయి కదండీ! మరీ ఏమీ లేకుండా ఉండవు కదా! అంటే ఇది చాలా చిన్న చిన్నవి కదా! చిన్న చిన్నవని చెప్పేసి నేను చెప్పేసాను. కాకపోయినా ఎక్కువ శాతం నేను చెప్తానండి. చాలా వరకు ఆయన ఏదన్నా అడిగారనుకో, ఒక 70% చెప్పేస్తాను. ఇంకొక 30% తెలీదు మాట. కాకపోతే చాలా ట్రై చేస్తానన్నమాట చెప్పడానికి. నాకైతే భలే ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇవి చెప్పాలంటే. ఇంక అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చెప్పండి. అంటే చిన్న లెక్కే. కానీ నేను అస్సలు టైం తీసుకోలేదు తెలుసా? వెంటనే చెప్పేసాను. అది గ్రేట్ మాట. ఆయనైతే చాలా మెచ్చుకున్నారు. "అమ్మ బానే చెప్పావు" అనేసి. ఇంక మా మరిది గారు కూడా చాలా బాగా చెప్పేస్తారు. ఇప్పుడు చూడే దీనికి కామెంట్ పెట్టేస్తారు మా మరిది గారు ఏంటి అన్నది. అంటే అది చిన్న లెక్కే. కాకపోతే ఒక్కొక్కసారి మనం అంత చిన్న లెక్క ఏంటంటే ఒక్కోసారి మనం చెప్పలేము. ఎంత పెద్ద పెద్ద వాళ్ళన్నా కూడా ఒక్కోసారి తడబడిపోతూ ఉంటాం చెప్పడానికి. అలాంటిది నేను చెప్పేసానని ఒక హ్యాపీ మాట. అంతకుమించి ఏం కాదు. అలాంటివి కొంచెం బావుంటాయి గదా! ఏమన్నా చిన్న చిన్న లెక్కలడిగినా, ఏమన్నా అడిగినా, నాకైతే ఎంత ఇంట్రెస్టో ఒకవేళ చెప్పకపోయినా కానీ ట్రై చేస్తానన్నమాట నేను. ఇది నాకు తెలీదు, రాదు అని ఊరుకోను. ఏదో విధంగా ట్రై చేసేసి, కనీసం ఒక 2, 3 సార్లు తప్పు చెప్పినా, నాలుగోసారి కరెక్ట్‌గా ఏదో విధంగా చెప్తాను. మార్నింగ్ అయితే అలా జరిగిందన్నమాట. ఇంకిక్కడైతే ఇంకా కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం ఇది బాగా ఉడికితేనే బావుంటది. లేదంటే కడుపు నొప్పొస్తదన్నమాట. ఒక్కోసారి మటన్ ఏంటంటే భలే ఉడుకుతది. ఒక్కోసారి ఉడకదు. ఈ మటన్ తినాలంటేనే చాలా భయమేస్తది నాకు. ఎందుకంటే అందుకనే మటన్ తిననమాట నేను. చికెన్ ఒకటే ఇష్టంగా తినబుద్దవుతది. మటన్ ఏంటంటే ఏదో పడదు. ఏంటో కడుపు నొప్పొచ్చేస్తది. ఏంటో అర్థం కాదు. అంటే ఇది కొంచెం అరగడానికి టైం పడతదో ఏమో నాకు తెలీదు గానీ ఇలాగైతే అవుతుంది. కాకపోతే ఇంక మొన్న కూడా మటన్ తిన్నాను కదా! మటన్ కీమా నాకసల కడుపు నొప్పైతే వచ్చేసింది. ఇప్పుడు కూడా భయపడుతూ వండుకుంటున్నాను. ఎందుకంటే ఇంకేమీ తినకపోతే ఇంక నీరసం వస్తది కదా! ఆల్రెడీ నేను చాలా నీరసం అయిపోయాను. కాయగూరలతో పాటుగా ఇంకా కొంచెం మటన్ కీమా కూడా తింటే కొంచెం ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి బలం కదా! ఇంక అందుకని చెప్పేసి అయితే వండుతున్నాను. ఈరోజు కూడా ప్రయత్నిస్తాను. ఇంక ఈరోజు కూడా నాకు పడలేదు, కడుపు నొప్పి చేసింది అంటే మాత్రం ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంక మటను ఇంక తినను అనిపిస్తుంది నాకైతే. మటన్ ఏమాత్రం కొంచెం స్మెల్ వచ్చినా చిరాకేసేస్తది. ఇంక అసలు తినబుద్దవ్వదు. అందుకని దీంట్లో కూడా నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసేసి బాగా కడిగేయాలి. అప్పుడైతే ఇంకేమీ వాసన అయితే రాదు. ఇంకా ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏంటంటే ఇంక అసలు ఎటువంటి స్మెల్ కూడా రాదు. ఇంకైతే ఈరోజైతే ఇలా పనులు పెట్టుకున్నాం. అబ్బా! ఆదివారం అంతా వేస్ట్ అయిపోయిందనిపించింది. అంటే ఆయనకి ఈ ఒక్కరోజే ఇంక సెలవు కదా! ఈ ఒక్కరోజు కూడా ఈరోజు పని అయిపోయింది అని చెప్పేసి నాకైతే బాధ అనిపించింది. అంటే నేను ఇంకేదో ఒకటి అంటే అవి కొంచెం కొంచెం సర్దుకోవాలి కదా! కొంచెం చిరాకుగా ఉంటే అసలు నచ్చట్లేదన్నమాట కొంచెం. ఇంక అందుకని ఏదో ఒక పని పెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఇలా ఉన్నాను కనుక ఏదో కొంచెం కాళ్ళు చేతులు కట్టి పడేసినట్టుగా ఉంది నాకు. ఏ పని చేయాలని ఆలోచించి చేయకూడదు అని చెప్పేసి మానేస్తున్నాను. అన్నీ సర్దేయాలి. అన్నీ ఇంకా ఏదైనా పనులు చేసేయాలి అనిపించేస్తుంది కానీ, అయ్యో! నాకు ఆపరేషన్ అయింది కదా! అని అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. అమ్మో! చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇప్పుడు ఈ పనులే చేయకూడదు నేను. కాకపోతే ఇంక చేసేస్తున్నాను ఇంకా. ఎవరి మీద ఆధారపడకూడదు కదండీ! మన పనులు మనమే చేసుకోవాలి. ఇంక అదే అలవాటు అయిపోతది ఇంకా. ఇలా మనం చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు కూడా కొంచెం తేలిగ్గా ఉంటదన్నమాట. ఎందుకంటే మళ్ళీ అన్నీ పట్టేసినట్టు అయిపోతాయి. ఇంక అలా రెస్ట్ తీసుకున్నా ఏంటంటే ఇంక మళ్ళీ రెస్ట్ తీసుకోవాలనే అనిపిస్తది. అందుకే మన పని మనం అలా చేసేసుకుంటే ఇంకే బాధ ఉండదు కదా! అని నేను లేచి ఇంకెవరి మీద ఆధారపడకుండా నా పనులైతే నేను చేసేస్తున్నానన్నమాట. ఇదైతే బాగా కుక్కర్‌లో ఉడికించేసాను. కొంచెం వాటర్ ఎక్కువేసేసి. ఇక్కడైతే కీమా అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. ఇంతేనండి మా లంచ్ ఈరోజు సండే వచ్చేసి సింపుల్‌గా అయితే
ఇంకా మటన్ కీమా అయితే చేసేసాను. మరి ఇది తినడానికి నాకు ఎలా ఉంటుందో ఏంటో మంచిగా అరగాలని చెప్పి నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. బై అండి అందరికీ.